ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధియు మన విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము ఆగస్టు 10 శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించి తన కాపుదల మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము చదువుకొని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. కీర్తన గ్రంథము 33వ కీర్తన 16వ చరణం. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ప్రార్థన. సర్వోన్నతుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మాతో మీరు మాట్లాడుతూ మమ్ములను నడిపిస్తున్నందుకై స్తోత్రం. ఈ దినము వాక్యము వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొనండి. వారి ఎడల మీ కనికరమును చూపండి. వారి కుటుంబాలకు నెమ్మదిని అనుగ్రహించి క్షేమకరమైన కృప దయచేయండి. ఎంతోమంది బిడ్డలు రక్షణ లేక నశిస్తున్నారు. అట్టివారు రక్షింపబడుటకు సహాయం చేయండి. ఆర్థిక సమస్యల చేత, ఆరోగ్య సమస్యల చేత, పాప బంధకముల చేత, దురాత్మ బంధకముల చేత పీడించబడుతున్న వారికి విమోచన కలిగించండి. మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనకు తెలిసిన బిడ్డలు కూడా వాక్యాన్ని విని మేలు పొందేటట్లుగా ఈ వాక్యాన్ని షేరు చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి. దేవుని లేఖనములో మనము కీర్తన గ్రంథమును వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం. 16వ వచనములో 33వ కీర్తన నందు దేవుడు తన యొక్క కృపను ఎలా వెల్లడిపరుస్తున్నాడో, లేక ఒక మనిషి జీవితములో దేవుని యొక్క ఆదరణ ఎంత అవసరమో అనేది మనకు తెలుస్తుంది. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు అని కీర్తనాకారుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నాడు. సామాన్యముగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు నాకున్న సేవాబలము చేత నేను జయము పొందుతానని, నాకున్న సేవాబలం ముందు శత్రువు నిలబడలేడని, నాకున్న వీరత్వాన్ని బట్టి నేను తప్పించుకుంటానని చాలా విశ్వాసముతో యుద్ధానికి వెళతారు. కానీ కొన్ని పరిస్థితులలో అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి భయకంపితులై వాళ్ళు వెనుదిరిగిపోతూ ఉంటారు. కొందరు మరణిస్తారు. రకరకములుగా యుద్ధభూమిని మనము చూస్తాం. అయితే ఒక రాజు గెలవాలి అంటే తన సేవాబలమును బట్టి కాదు కానీ దేవుని కృపను బట్టే అన్న సంగతి ఎన్నడూ కూడా మరచిపోకూడదు. ఇశ్రాయేలీలలో సౌలు రాజైన తరువాత ఫిలిస్తీయులతో యుద్ధానికి వెళ్ళాడు. అయితే తనకు సేనాబలం చాలా ఉంది కానీ తాను రక్షింపబడలేదు. గొల్యాతును చూసి భయపడి 40 రోజులు
యుద్ధం మానివేసి కూర్చున్నాడు. అయితే యుద్ధాన్ని చూచి వార్తను తీసుకొచ్చి తండ్రికి చెప్పాలి అని యుద్ధ భూమిలోకి అడుగుపెట్టిన ఒక చిన్న పిల్లవాడుగా ఉన్న దావీదు చేత దేవుడు గొప్ప విజయాన్ని ఇశ్రాయేలీయులకు అనుగ్రహించాడు. రాజుకి సేనాబలముంది, కానీ ఏ ప్రయోజనము లేదు. అలాగునే వీరుడు అనే వ్యక్తి తనకున్న బలాన్ని నమ్ముకుంటే తప్పించుకోలేడు. ఈ రోజున చాలామంది తన బలమును బట్టి అతిశయపడుతూ ఉంటారు. నాకింత బలముంది అని, లేక నేనింత గొప్ప వ్యక్తిని అని, నాకింత సైన్యముంది అని ప్రియులారా విర్రవీగుతుంటారు. నీ బలము, నీ సైన్యము నిన్ను రక్షింపజాలవు. వాటిని బట్టి మనము అతిశయపడకూడదు. జాగ్రత్త సుమ. చాలాసార్లు మనము చేసే పనేమిటి అంటే మనము వాటిని చూసుకొని అతిశయపడుతూ ఉంటాం. నాకున్న బలము కానీ, నాకున్నటువంటి సేన కానీ, నాకున్నటువంటి వీరత్వము కానీ ఎవరికీ లేదు అని ప్రియులారా అతిశయపడతాం. అయితే వాక్యము దేనిని బట్టి మనము అతిశయపడాలి అని చెబుతుందో గమనించండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము నుండి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వారిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక మనుష్యుడు తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయపడతాడట. తన యొక్క శౌర్యం అంటే బలమును బట్టి అతిశయపడతాడట. ఐశ్వర్యమును బట్టి అతిశయపడతాడట. కానీ దేవుడు అంటాడు, వాటిని బట్టి కాదు, నన్ను తెలుసుకొనుటను బట్టి మీరు అతిశయించండి. అట్టి వారిలో నేను సంతోషాన్ని చూస్తాను అంటాడు. ప్రియులారా, మన జీవితంలో చాలాసార్లు మనకున్న బలగాన్ని నమ్ముకొని, మనకున్న ఆస్తులను నమ్ముకొని, మనకున్న బలము చేత ఏదో సాధిస్తామని విర్రవీగుతాం. కానీ కొన్నిసార్లు మన ధనం ఏ మూలకి రాదు. నేను ఎరిగిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పెద్ద కుమారుడు గుంటూరు ప్రాంతములో చదువుకుంటున్నాడు. అయితే అతడు రైల్వే స్టేషన్లో ట్రాకు దాటి బయటకు రావడానికి వస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏవో వింటూ ఆ వ్యక్తి ట్రాక్ దాటుతున్నాడు. రైలు వస్తుంది అని గమనించలేదు. అయితే రైలు వచ్చింది, ఆ వ్యక్తి చనిపోయాడు. తండ్రికి వార్త వస్తే తండ్రి బ్యాగు నిండా కట్టలు కట్టలు డబ్బులు పెట్టుకుని నా కుమారుణ్ణి బ్రతికించండి అని అనేక ఆసుపత్రులు తిరిగాడు. విచిత్రం ఏమిటంటే తన కుటుంబములోనే 4-3 డాక్టర్లు ఉన్నారు. ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోయారు. బ్యాగు నిండా సుమారుగా 50 లక్షలు ధనము పట్టుకుని తిరిగాడు, కానీ కుమారుణ్ణి బ్రతికించుకోలేకపోయాడు. కొన్నిసార్లు మన ధనం మనకు రక్షణ ఇవ్వలేదు, మన సేన మనకు రక్షణ ఇవ్వలేదు. మనకు తెలుసు, మన భారతదేశపు ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ గారిని చంపింది ఎవరు? ఆమె సేనే కదా. ఈ రోజున మన జీవితములో దేవుని కృప తప్ప మనకు రక్షణ కలిగించేది కానీ, దేవుని కృప తప్ప మనలను కీడులో నుంచి తప్పించేది కానీ మరి ఒక్కటి ఏదీ లేదు. కానీ చాలాసార్లు అది మనం గ్రహించక, నా జ్ఞానాన్ని బట్టి,
నా బలమును బట్టి, నాకున్న బలగమును బట్టి నేను ఇలాగున రక్షించబడ్డానని లేక తప్పించబడ్డాను అని తలంచుచూ ఉంటాం. మన ఆత్మీయ జీవితములో దేవుడు మనలను కనికరించి మనకు ఆ కృపను ఇవ్వకపోతే ఏ పరిస్థితులలో కూడా మనము మేలు పొందలేం. ఈ రోజున ఒకవేళ నీవు నీ బలాన్ని నమ్ముకుని పాడైపోయావా, నీ బలగాన్ని నమ్ముకుని పాడైపోయావా, నీ యొక్క స్వశక్తి మీద నీ స్వనీతిని ఆధారం చేసుకుని దెబ్బతిన్నావా, వాటన్నిటినీ విడిచిపెడదాం. ప్రభు పాదాల యొద్దకు వద్దాం. అయ్యా, నా స్వనీతి మీద ఆధారపడి నా జీవితాన్ని పాడు చేసుకున్నా, నీవు శరణమని నాకు అర్థమయ్యింది, కనికరము చూపు అని నువ్వు పశ్చాత్తాపపడగలిగితే, పశ్చాత్తాపానికి మించిన గొప్ప ఆయుధం ఏదీ లేదు. ఒక వ్యక్తి పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తే కదిలిపోయి ఆయన కనికరమును కుమ్మరిస్తాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణమును అర్పించునంతగా. అందుకే ఆయన సిలువలో తన యొక్క ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి మన కొరకై ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన వలె మనలను ప్రేమించువారు, ఆయన వలె మన కొరకు తన ప్రాణమును పెట్టువారు ఎవరునూ లేరు. ఈ రోజున నీ స్వశక్తిని నమ్ముకొనకుండా, నీకున్న బలగాన్ని నమ్మకుండా దేవునిని విశ్వసించు. దేవుని కార్యాలు మనం చూడాలి అంటే ఆయన పైన సంపూర్ణముగా ఆనుకోవాలి. అప్పుడు దేవుని కృప మనలను ఆవరించి మనలను నడిపించి భద్రపరుస్తుంది. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రివైన దేవా, మీ కొందనాలు. ఈ దినము వాక్యము విన్న ప్రతి కుటుంబాన్ని బలపరచండి, మీలో భద్రపరచండి. నీ పిల్లలందరికీ క్షేమాన్ని అనుగ్రహించి మీ సహాయము దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనందరికీ సదా తోడయ్యుండి నడిపించునుగాక.